దాదాపు 30 ఏళ్ల తర్వాత కోనసీమ ప్రాంతం మరొకసారి వణికిపోయింది. ఒక 2 రోజుల పాటైతే ఆ కోనసీమ ప్రాంత వాసులు ప్రధానంగా మలికిపురం దగ్గర ఇరుసుమండ అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఓఎన్జీసీ చేపట్టిన పనులు, అక్కడ గ్యాస్ వెలికితీత పనుల్లో భాగంగా ఆల్రెడీ ఒకసారి తవ్విన బావిని మళ్ళీ తవ్వి అక్కడ ఉన్న చమురు నిక్షేపాలను వెలికి తీసే ప్రయత్నంలో గ్యాస్ లీక్ అవ్వడం, ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడం. అయితే ప్రస్తుతానికైతే కాస్తంత మంటలు తగ్గుముఖం పట్టాయి అనేది అక్కడున్న ఆ ప్రాంత వాసులు కూడా మొదట్లో భయభ్రాంతులకు గురైన ఇమీడియట్గా వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇళ్లకైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే దీని మీద జరుగుతున్న రాజకీయం ఒక పక్క, ఇది కేంద్రం పూర్తిగా అన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఈ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ సబ్లీజుకు తీసుకొని మరొకసారి తవ్విన బావినే మళ్ళీ తవ్వడం వల్ల ఈ విస్ఫోటనం మొదలయ్యింది అనేది మాజీ ఎంపీ హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చేస్తున్న ఒక ఆరోపణ. రెండో అంశం ఏంటి అంటే ఓఎన్జీసీ నిర్లక్ష్యం వల్ల కోనసీమలో ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. పచ్చని కోనసీమని పూర్తిగా ఒక ఎడారిలా మార్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదవా అంటే అది ఓఎన్జీసీ కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి కేంద్రమే పట్టించుకోవట్లేదు అనేది కూడా దీని మీద చేస్తున్న ఒక రాజకీయం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఇందులో ఒకటి నిర్లక్ష్యం, ఒకటి రెండోది వీళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఈ రెండింటి మీద చర్చిస్తే నిజంగా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అప్పుడు 95లో ఏ స్థాయిలో బ్లోఅవుట్ వచ్చింది, దాదాపు ఒక 65 రోజులు మండింది. మధ్యలో ఏవో చిన్న వచ్చినాయి కానీ కంట్రోల్ చేశారు. ఇది కూడా దాదాపుగా కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ ఓఎన్జీసీ నిర్లక్ష్యాన్ని ఎలా చూడాలి? ఇక్కడ ప్రాక్టికల్గా నాకు ఎందుకో బాధ అనిపించేది ఏంటంటే కోనసీమ ప్రాంతం వాళ్ళకి డబ్బులకు కొదవలేదు, ప్రేమలకు కొదవలేదు, అభిమానానికి కొదవలేదు. ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో సుప్రీంకోర్టులో లాయర్లుగా పనిచేస్తున్నాడు బోల్డ్ అంతమంది ఉన్నారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి దీంట్లో అటో ఇటో తేల్చుకునే పని చేయలేరా వీళ్ళు? అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోట్లాడలేరా వీళ్ళు? ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఒక రూల్ పెడుతున్నాం మనం, ఏమని ఖచ్చితంగా రెండో మార్గం ఉండాలి, ఓ పక్కన ప్రమాదం వస్తే రెండో వైపున పారిపోవడానికి దారి ఉండాలి, అట్లాగే అక్కడే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి, ఆ ఫోమ్ ఉండాలి, తర్వాత వాటర్ కొట్టే గన్స్ ఉండాలి, నీళ్లు ఎప్పటికప్పుడు ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఆ సదరు సంస్థ మీద చర్య తీసుకుంటున్నాం, లేదా సీజ్ చేయమని గతంలో కోర్టులు ఆర్డర్లు కూడా వేసినాయి. దాంతో పరుగులు పెట్టుకుంటుంది. మీకు ఈవెన్ 3 అంతస్తుల బిల్డింగ్ 4 అంతస్తులు ఒక హాస్పిటల్కి కూడా రూల్స్ ఉన్నాయి. దానికి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు ఉండాలి, చెకింగ్ ఉండాలి, ఇవన్నీ. అలాంటిది నిరంతరం ఆయిల్ తవ్వే ప్రదేశంలో ఇప్పుడు ఇంతకుముందు బ్లోఅవుట్ అనేది హైయెస్ట్, దాన్ని పీక్ స్టేజ్లోకి తీసుకుని ఆ స్థాయి కంటే ఇంకా ఎక్కువ స్థాయి మంటలు వచ్చిన ఆర్పగలిగిన ఎక్విప్మెంట్ అక్కడే ఉండాలి అనేటటువంటిది ఎందుకు పిటిషన్లు వేయట్లేదు మనం? ఎందుకు పోరాడట్లేదు మనం? ఎందుకు ఓఎన్జీసీ కార్యకలాపాలని స్తంభింపజేసి నిలదీయట్లేదు మనం? అట్లా లేనప్పుడు అసలు ఇక్కడ చెయ్యొద్దు నువ్వు. అరే ఏ క్షణంలో నేను బతుకుంటానో లేదో నాకు తెలియనప్పుడు ఇంకేంటి అక్కడ? వాడు మంట వస్తుందట, తగలడుతుందట, ఎన్ని రోజులు తగలబడద్దో కలెక్టర్ చెప్పలేడట, ఎవరు చెప్పలేరు. ఎందుకు మరి మీరు అందరూ మీరు తీసుకునే మెజర్స్ ఏంటి? ఇంకా అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయితే తప్పు చేస్తే ఒప్పుకుంటారా మీరు? ప్రభుత్వ రంగ సంస్థకు హత్యలు చేయడానికి ఇప్పుడు ఇప్పుడు అడెవడో మొన్న ట్రావెల్ బస్సు తగలడింది, కేసు పెట్టి అరెస్టులు గిరెస్టులు అంతా చేశాం కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? ఇక్కడ అరెస్టులు చేయాలి కదా లెక్క ప్రకారం అయితే కనుక. ఓఎన్జీసీ వాళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే ఆ కంపెనీ ఆ డీపో ఎవడో ఉన్నాడు కదా ఆయన పట్టుకోవాలి కదా. ఎట తగలడతారా మీరు అనేసి. అంటే ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా, అందుకనే ఆస్తి నష్టం, పొలాల నష్టం ఉంది, మరి ఉంది పొలాల దానికి అంతటికీ ఎవరికి బాధ్యత? కొబ్బరి చెట్లు మాడి బసైపోయి. అసలు నీ దగ్గర రెమెడీ మెజర్స్ లేకుండా నువ్వు ఎట్ట పని బ్యాగ్ ఏం చేస్తావు? బిల్డింగ్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దానికి తగ్గ ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, పైకి ఎక్కడానికి దిగడానికి. అక్కడ అంబులెన్స్లు పెట్టుకోవాలి, ఎన్ని ఉన్నాయి కదా ప్రొవిజన్స్, ఏమైనా ప్రాబ్లం వస్తే అన్నది. పోనీ ఇదే మొదటిసారి జరిగిందంటే యాక్సిడెంటల్ అంటాం. అనేక సార్లు జరిగినాయి అక్కడ. హైయెస్ట్ బ్లోఅవుట్ పాసర్లపూడి బ్లోఅవుట్ హైయెస్ట్, ప్రాణాలు కూడా కోల్పోయారు కదా 10ల సంఖ్యలో. మరి అది చూసిన తర్వాతనన్నా అలాంటి మంటల్ని ఆపడం ఎలా?
అన్న దాని మీదన ఆ కన్సర్న్డ్ మెకానిజం అక్కడ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయి తీరాలి అని ఎందుకు అనుకోవట్లేదు. ఇప్పుడు తుఫాన్ రాబోతోందంటేనే మనం ముందుగా అగ్నిమాపక శాఖ దగ్గర నుంచి రెవెన్యూ శాఖ నుంచి ప్రిపేర్డ్గా ఉంటాం కదా వరదలకి తుఫాన్లకి. ఇక్కడ ఎందుకు ఉండం మనం? ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. బేసిక్గా మనం మిస్ అవుతున్నది ఎక్కడ అంటే ప్లానింగ్ ఫెయిల్యూర్. ఇంకోటి ఇక్కడ ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వాల మీద తోసేసుకుని కూర్చుంటున్నారు. అక్కడ నరేంద్ర మోడీ వచ్చి కూర్చొని చూసుకోడు కదా. యూ షుడ్ ప్రెషర్ చేయి, నువ్వు నిలదీ, కోర్టులో కేసే. లేకపోతే సచ్చినట్టు బీజేపీ వాడు కూడా వస్తాడు. వాడు లేదు లేదు మనకు తగలబడ్డా పర్లేదు, మనం చచ్చిపోయినా పర్లేదు అంటాడేంటి? అంటే కదా ఎవడు. ఇంకోటి ఓఎన్జీసీ అనేటటువంటి సంస్థే అసలు జవాబుదారి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ బతుకుతున్నది ఈ ప్రాంతం మీదనే. తేడా చేసినటువంటి సందర్భంలో సమాధానం ఎందుకు చెప్పలేదు? డబ్బులు ఇస్తారు, పరిహారం రేపు పడేస్తాం, అయిపోయా. కానీ దాని వలన ఆ ప్రాంత భూమి ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ వరి చూశానన్న మొత్తం కుచించుకుపోయినాయి. కొబ్బరి చెట్లు తగలబట్టి, కొబ్బరి చెట్టు పుట్టి పెరగడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది, కానీ నాశనం అయిపోయింది ఒక్క దెబ్బతో. దాని మీద ఒక చెరువు ఉంది సార్ పక్కనే, ఒక చేపల చెరువు ఉంది. అవి దీని వల్ల రేపు ఆ చేపలన్నీ చచ్చిపోయి తేలిపోతాయి. ఈ హీట్ కి, ఆ వేడికి చచ్చిపోతాయి. రేపు వాటిని తీసుకెళ్లి ఉడికిన చేపలను అమ్ముతారేమో. ఈ పంటలు కూడా మళ్ళీ త్వరగా పండవు అక్కడ. మళ్ళీ కనీసం 2-3 ఏళ్ల నష్టం అక్కడ. నష్టం 2-3 ఏళ్ళకి ఇస్తారా ఇల్లు? ఒకసారి ఇచ్చి చేతులు దొరుకుతుంటారు, అంతే కదా. అక్కడ ఏంటంటే రాజకీయ నాయకులు కూడా పెద్ద రకంగా అదేదో సరదాగా మాట్లాడేసుకుంటున్నారు తప్పించి సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి దీనికి. అరే ఇంకా ఎన్ని రోజులు కారుద్దో మాకు తెలియదు, దాంట్లోని గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది అంటే ఏంది అది? అలా చేయలేనప్పుడు, నీకు తెలియనప్పుడు వదిలేయండి, మీరు చేయొద్దు వ్యాపారం. ఇక్కడ ఈ జాత కాదన్నప్పుడు నువ్వు అగ్ని ప్రమాదం సృష్టించడం తెలుసు, కానీ మాకు ఆపడం జాత కాదన్నప్పుడు చేయబాకు. నువ్వు స్టాప్ ద డ్రిల్లింగ్ అని చెప్పి కేసేయండి, పిటిషన్ అయ్యండి. ఖచ్చితంగా ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టుకున్నప్పుడు మాత్రం. ఇప్పుడు ఎక్కడో నాకు ఆశ్చర్యం వేసింది, మొన్న 24 గంటలు 36 గంటలైనా కూడా నిపుణులు రాలేదంటే వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే అంబరెల్లా నీళ్ళు, ఇంతకుముందు పోసిన నీళ్ళే, కొత్తగా ఇల్లు కనిపెట్టింది. ఏ ఎక్విప్మెంట్ దించాం, ఏం తెప్పించాం మనం? మానిటరింగ్ ఫెయిల్ అవుతున్నాం దాంట్లో. అవును. మరోవైపు నిన్న హర్ష్ కుమార్ గారు, మాజీ ఎంపీ, ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మోడీ మొత్తం అన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ఒక కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారు అనేది ఆయన చేసిన ఆరోపణ. ఇందులో ఆ తరహా ఆలోచన కానీ కుట్ర కానీ ఏదైనా ఉందా? ఆయన కాస్త మోడీ వ్యతిరేకి, కాస్త హిందుత్వ ద్వేషి కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రిలయన్స్ వాడికి ఇచ్చింది ఎవరు ఆ ఏరియాలో? రిలయన్స్ వాడికి కాంగ్రెస్ టైంలోనే కదా ఇచ్చింది. అక్కడ ఇచ్చాక రిలయన్స్ వాడు ఒక రేటుకి అమ్ముకుంటానన్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అంగీకరించకపోతే వాడు ప్రొడ్యూస్ చేయడం మానిపడేశాడు. అప్పుడు యాక్షన్ తీసుకోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోయిందా? నయారా సంస్థ, రిలయన్స్ సంస్థ ఇవన్నీ ఎవరి హయాంలో పుట్టుకొచ్చినాయి? రిలయన్స్ అంబానీలు, అదానీలు ఏమన్నా నరేంద్ర మోడీతో పుట్టి పెరిగారే ఏంది? వాళ్ళందరూ మొదట మీ పార్టీ హయాంలోనే కదా, మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు, ఒక రకంగా అభిమానులు వాళ్ళు. ఎవడు అధికారంలో ఉంటే ఆడు వెనకాల తిరుగుతాడు పారిశ్రామికవేత్తని. ఎందుకంటే తప్పదు, వేధింపులు బాగా పడకుండా ఉండటం కోసం. టాటా వాడు పాపం అట్ట తిరగనందుకే కదా వాళ్ళ ఎయిర్లైన్స్ లాక్కేసుకుంది ఇందిరాగాంధీ, జాతీయం చేసి పడేసింది. నెహ్రూ పైసా డబ్బులు ఇవ్వకుండా లాక్కున్నాడు. చివరికి మళ్ళీ ఇప్పుడు అదే దాన్ని కొనుక్కున్నారు వీళ్ళు. మరి అది ప్రైవేట్ చేసింది ఎవరు? అసలు ప్రైవేట్ సెక్టర్ ప్రారంభం చేసింది ఎవరు? గెయిల్కి కూడా ఇచ్చినట్టున్నారు కదా. అదే అందరికి అది వేలంలో ప్రైవేట్ సంస్థలు పోటీ పడ్డాయి, ప్రభుత్వ సంస్థలు పోటీ పడ్డాయి, ఇద్దరు పోటీ పడతారు. అంటే ఇక్కడ సబ్ లీజులు ఇప్పుడు నిన్న ఘటన ఉంది సార్, ఇది డీప్ ఇండస్ట్రీస్ ఏదో ఉంది కదా, టెక్నాలజీస్ ప్రైవేట్, వాళ్ళ సబ్ లీజుకి తీసుకొని ఇది ఆల్రెడీ ఒకసారి తవ్విన భావన ఇప్పుడు మళ్ళీ తవ్వడం మొదలు పెట్టేశారు. లాస్ట్ మొన్న ఆగస్టులోనే ఒకసారి ఇలా చిన్నగా ఫైర్ అయితే ఇమీడియట్గా దాన్ని ఆపి కొన్ని రోజులు క్లోజ్ చేశారు. మళ్ళీ ఒక వారం 15 రోజుల క్రితం మొదలు పెట్టారంట మళ్ళీ సైలెంట్గా తవ్వడం. అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే వాళ్ళకి ఒక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, దానివల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవట్లేదా? దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు డైరెక్ట్ సిస్టమ్ లేదు అక్కడ. అంటే ఓఎన్జీసీ పూర్తిగా ఉత్పత్తి సొంతగా చేయట్లేదు, అదనంగా వస్తుంది. ఈ సబ్ లీజులు అనేది అన్ని విభాగాల్లో ఉన్నాయి.
ఎవరైనా అన్ని తీసుకోవచ్చా? విభాగాల ఎవడైనా దానికి ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అదే వాళ్ళకే అదే ఇస్తారు. ఇప్పుడు దాంట్లో చేయాల్సింది ఈయన అన్న పాయింట్ ఒకటి కరెక్ట్, అనుభవం లేకపోతే ఫెయిల్యూర్ అది. ఇప్పుడు అది ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టమని అడగాల. అంతవరకే చేయగలం కానీ దాంట్లో చేయడానికి ఏముండదు. బేసిక్గా ఎవడో మన చుట్టమేం కాదు కదా. అంతే కదా. ఓఎన్జీసీనే తవ్వుకుంటుంది. ఇప్పుడు అదేంటంటే సింపుల్ ఏంటంటే ఓఎన్జీసీ తవ్వేసుకుంది, వాడేసుకుంది, అది క్లోజ్ చేసేసారు, దాంట్లో గ్యాస్ అయిపోయింది. అయితే గ్యాస్ అయిపోయినా కొంతకాలానికి మళ్ళీ ఉత్పత్తి వస్తుంది. దాన్ని సెకండ్ ఫేజ్ యూసేజ్ అంటారు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది పెద్ద కంపెనీలు ఆ సెకండ్ ఫేజ్ తీసుకో, ఎందుకంటే పెద్ద కంపెనీలకి 100 రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు 20 రూపాయల వ్యాపారం ఎందుకు అనుకుంటాయి. ఈ 20 రూపాయల వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు అనమాట సబ్లీజులు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన దాంట్లో వీళ్ళ అదృష్టం బాగుంటే గతం కంటే ఎక్కువ గ్యాస్ కూడా వస్తుంది అందులో. ఇప్పుడు ఇవాళ చూస్తే వాడు అంచనా వేసింది కరెక్ట్ అయింది కదా. ఇవాళది వారం రోజులు పట్టుదో 10 రోజులు పట్టుదో, అంటే అంత గ్యాస్ ఉన్నట్టు కదా లోపల. 40 మిలియన్ టన్నుల గ్యాస్ ఉందని వాళ్ళ లెక్క అంచనా. అంటే ఎంత లాభం అది. కానీ ఇప్పుడు అదంతా వేస్టే కదా సార్. కొన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు గాల్లో ఆవిరైపోతున్నాయి కదా. అదే కదా, అక్కడ ఫెయిల్యూర్ అక్కడ ఉంది. అది ఓఎన్జీసీకి లెక్క కాదు, వాడికి వేరేది ఉంది లెక్క. వాళ్ళు ఆల్రెడీ వాడేసాం మేము అయిపోయింది. ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్, మీరు ఒక బండి కారు కొన్నారనుకోండి, మీరు ఏదైనా రిపేర్ వచ్చిందని షోరూమ్కి తీసుకెళ్తే అవతల పడేస్తాడు, అందులో ఉన్న పార్ట్ 50,000 1,00,000 రూపాయలు బిల్లు వేస్తాడు మీకు. అదే రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ దగ్గరికి 5,000లో రిపేర్ చేసి పంపిస్తాడు. కాబట్టి ఇది అట్లాంటిది ఓ రకంగా లాభం ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి ఓఎన్జీసీకి. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రికాషనరీ మెజర్స్ తగినటువంటి మెటీరియల్ లేదన్నది అర్థమవుతుంది. ఇదివరకు అయితే ఓఎన్జీసీ డైరెక్టే కదా చేసింది, అప్పుడు పాశాల పొడి బ్లోప్పుడు. కాబట్టి మెకానిజం లేదు మన దగ్గర. మనం దాంట్లో రాజకీయం చూస్తున్నాం, మెకానిజం మన దేశంలో ఫెయిల్ అవుతున్నాం. ఇలాంటి నిప్పులు ఆర్పే మెకానిజం ఇదివరకు ముంబైకి ఢిల్లీకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 25 అంతస్తులు 30 అంతస్తులు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మీరు ఆ మెకానిజం పెట్టి తీరాలని వార్నింగ్లు ఇచ్చినాయి. అప్పటి నుంచి వాళ్ళ 25 అంతస్తులున్న 30 అంతస్తులున్న లిఫ్టుల ద్వారా ఆర్పేటటువంటి ఫైర్ ఇంజన్లు అవి ఉన్నాయి అక్కడ ఇప్పుడు, ఆర్పడానికి తగినటువంటి ఎక్విప్మెంట్. అట్లాగే ఈవెన్ మీకు ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర అయితే కనుక హెలికాప్టర్లో నుంచి కూడా వెళ్ళి ఆర్పేటటువంటి మెకానిజమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికాలో మీకు అమెజాన్ అడవులు ఇట్లాంటి మునిగి తగలబడుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, విమానాల్లో తీసుకెళ్ళి నీళ్ళు పోసి ఆర్పుతారు. అక్కడ కూడా ప్రైవేట్ వాడు లీజుకి తీసుకునేది. కాకపోతే ఆ మెకానిజం ఉండాలన్నటువంటిది ఇక్కడ మనం లీగల్గా ఫైట్ చేయాల్సిన విషయం. పొలిటికల్గా కూడా ఫైట్ చేయొచ్చు, తప్పులేదు, చెయ్యాలి కూడా. సార్ ఇక్కడ పొలిటికల్గా ఇక్కడ ఇంకొక విషయం, ఓకే లోకల్గా ఉన్న ఎంపీ వచ్చారు, లేదంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వచ్చారు, వీళ్ళందరూ ఓకే. అక్కడ మలిక్పురం అంటే రాజోలు కాబట్టి అక్కడ మాజీ ఎమ్మెల్యే వీళ్ళు వచ్చారు. అంతకు మించి ప్రభుత్వ పెద్దలు ఎవరు దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అంటే కోనసీమలు ఇది కామన్ అయిపోయింది అనే ఉద్దేశంతో ఏమన్నా ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఇవన్నీ అంటే ప్రాణాంతకం కాదు కదా, ఎవరికి ప్రాణాలకి ఏం బాలేదు కదా అనే లెక్కన ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా ప్రచారం పొందాలనుకున్నప్పుడు పరుగులు పెట్టుకుంటూ వస్తారండి దాని చుట్టూ తడావిడి. ఇప్పుడు దీంట్లో ఏదైనా జరిగిందంటే కనుక నెగిటివ్గా ఎవరిని తిట్టాలి, గవర్నమెంట్ని తిట్టాలా, లేదా యాక్షన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ని. అది రివర్స్ అవుతున్న ఉద్దేశంతో కూడా ఆగుండొచ్చు వీళ్ళు. లేదా వీళ్ళు విపక్షంలో ఉండుంటే, లేదా ఇంతకుముందు మళ్ళీ బీజేపీ మళ్ళీ వ్యతిరేకంగా ఉండుంటే కనుక గట్టిగా రాసి ఉండేవాళ్ళు, గట్టిగా అడావిడి చేసేవాళ్ళు. కానీ ఒకటి సార్, అక్కడ కోనసీమ వాసులు అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఇలాంటివి ఆపేయండి, మేము బతకలేకపోతున్నాం ప్రశాంతంగా అనేది. ఓకే వాళ్ళ బాధలు అది చెప్పుండొచ్చు, అది సాధ్యం అవుతుందా? చెయ్యొచ్చు, గట్టిగా అడగాలి వాళ్ళు. నేను చెప్పాను కదా, సుప్రీంకోర్టు దాకా పోవాలి వీళ్ళు, గట్టిగా వాదనలు వినిపించాలి. అవసరమైతే తలా రూపాయి చందా వేసుకున్నా సరే మంచి లేరని పెట్టుకుని మాట్లాడాలి, అక్కడ వాదించాలి. ఇదిగో ఇట్లాగ నువ్వు చమురు నిక్షేపాలు కూడా అవసరం కదా. అవును, చమురు నిక్షేపాలు అవసరమే, దానికి తగిన మెకానిజం చేసుకో. నువ్వు మెకానిజం చేసుకోకుండా చమురు నిక్షేపాలు అవసరమని చెప్పేసి ప్రజల ప్రాణాలు తీస్తానంటేటగా. లేదా ఆల్టర్నేటివ్ వీళ్ళందరినీ అక్కడి నుంచి తరలించేసి వేరే చోట్ల ల్యాండ్లు ఇచ్చి తీసుకోను. అంతేగాని దేశానికి చమురు అవసరం అని చెప్పేసి నా ప్రాణం తీస్తానని నేనే ఒప్పుకుంటాను. నాకు రిహాబిలిటేషన్ చేయదు, నాకు రిహాబిలిటేషన్ చేసి నువ్వేమైనా కట్టుకో, తప్పులేదు. అది దేశ ప్రయోజనాల కోసమని ప్రజల ప్రాణాలు తీయకూడదు కదా. అదే కదా, అదే కదా, రైట్.
రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం అయితే పూర్తిగా 100కి 100% కనిపిస్తోంది. ఆల్రెడీ గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా సరైన ఎక్విప్మెంట్ అక్కడ పెట్టుకోకపోవడం, ఇప్పుడు కోనసీమ వాసులందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారంటే, రాజకీయం చేసి దీన్ని కేంద్రం మీదకో నరేంద్ర మోడీని తిట్టడం, ఇవన్నీ రాజకీయంగా చూసుకున్న అక్కడ వాళ్ళకి చేసే న్యాయం ఏంటి, భవిష్యత్తుకు భరోసా ఏంటి అనే విషయంలో ఎవరు సమాధానం చెప్తారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.